ఏమే నీకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం కదా, అందుకే మన ఇద్దరికి ఒక ఛాలెంజ్. నువ్వు కానీ గెలిస్తే కొత్త చీరలు కొనుక్కోడానికి డబ్బులు ఇస్తా. ఏం ఛాలెంజ్ అది? నువ్వు ముందు రెడీ చెప్పు, అదేంటో తర్వాత చెప్తా. నాకు చీరలేం వద్దు. మొన్న ఛాలెంజ్ లో గెలిచినప్పుడు షాపింగ్ తీసుకెళ్లావు కదా, అప్పుడు తీసేసుకున్నాలే చాలు. ఒకటి గెలిచావని నీకు బాగా పొగుడు పెట్టేసింది. సరే ఈసారి ఛాలెంజ్ లో ఏం కావాలి? ఈసారి నేను గెలిస్తే నాకు గోల్డ్ తీసివ్వండి. గోల్డ్ తీసి ఇవ్వాలా? సరే కానీ ఎట్టా గెలిచేది నేనే, నువ్వు గెలిచినప్పుడు తీస్తాను కానీ. కూర్చో. ఛాలెంజ్ ఏంటంటే ఒక్క నిమిషంలో నువ్వు నన్ను నవ్వుపించాలి. ఏమైనా చేసుకో, ఒక్క నిమిషంలో నవ్వుపించాలి. భయపడిపోయా, ఇంకా కష్టమేంది చెప్తారేమోని. మిమ్మల్ని నవ్వించడం చాలా సింపుల్ అండి. అంత ఈజీయా? సరే కానీ నేను ఇలాగే ఉంటాను, నవ్వుపించు. చూద్దాం కానీ. ఏమే టీ తాగుతానే ఉన్నావు, భయపడ్డావా? ఆల్రెడీ 10 సెకండ్లు అయిపోయింది, ఇంక 50 సెకండ్లే ఉన్నాయి. నాకు 50 సెకండ్లు అంటే చాలా ఎక్కువ అండి. ఓవర్ యాక్షన్. సర్లే మనకెందుకు లేదు కానీ. ఏంటి ఇంకా టీ తాగుతూనే ఉంది? అసలు ఏం చేయాలనుకుంటుంది ఈమె? ఇంకా 40 సెకండ్లే ఉంది. మనకు టెన్షన్ పడుతుంది, టైం అయిపోయి. ఇక 30 సెకండ్లే ఉంది. ఎలా నవ్విస్తావు? 30 సెకండ్లు కూడా నాకు చాలా ఎక్కువేనండి. అసలు ఏం చేయాలనుకుంటుంది మీ? అసలు మీ ప్లాన్ ఏంటి? ఇక 20 సెకండ్లే ఉంది. ఊరు బాబోయ్, అసలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఏంటి, ఏం అర్థం కావట్లేదు. ఇక 15 సెకండ్లే ఉంది. ఎలా నవ్విస్తావు? ఏంటండి ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? టెన్షన్ పడుతున్నానా? టైం అయిపోతుంది, ఇంకా 5 సెకండ్లే ఉంది. ఎలా నవ్విస్తావు? ఆగండి ఆగండి, ఇప్పుడు మిమ్మల్ని నవ్వించమంటారా? ఇంకొక 2 సెకండ్లు మీరు నవ్వకపోతే మేమెందొట్టే. టైం అయిపోతుంది, తొందరగా నవ్వండి. ఏమండి, ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది, నేనే గెలిచాను. తండి గోల్డ్ తీసిద్ది. నీకు కొంచెం కూడా నా మీద జాలి కనిపించలేదా? గెలిచావని ఓ సంబరపడిపోకు, ఈసారి ఎలాగైనా నేనే గెలుస్తా. అలాగేనండి, నాకు కావాల్సింది కూడా అదే.